ఏమైంది మీకు? కాలు చెయ్య పడిపోయినాయండి. మీరు ఇప్పుడు ఏం పని చేయడానికి లేదు. భూమి ఎంత ఉంది? ఏమీ లేవండి. మా అత్తగారు మామగారు కట్టించిన ఇల్లు తప్ప మాకు ఇంకా ఏమీ లేదండి. ఇప్పుడు మీకు పోషణ ఎలా జరుగుతుంది? నేను గిన్నెలు తోముకుంటాకి వెళ్తానండి. ఏదో ఇంట్లో పని చేసుకోవడానికి వెళ్తున్నారు. ఎటు ఏ ఆధారం లేదండి. మొత్తం అంతా నేనే చూసుకుని నేనే నడుపుకోవాలండి పిల్లలిద్దరిని కూడానే. బాధపడకండి సత్యబాబు. మీకు రేషన్ అదంతా గవర్నమెంట్ ఇది వస్తుందా? వస్తుందండి. మీ ఆయనకి సదరన్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నం చేస్తున్నావు కదా, తొందరగా వెళ్ళి ఆ సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసేసి పెన్షన్ రెడీ చేసుకోండి, సరేనా? మరి మీకు వెళ్ళి రావడానికి 10,000 అవుతున్నాయి అన్నారు కదా, ఆ 10,000తో పాటు ఇంకొక 10,000 ఇస్తున్నాను, 20,000. ఇవి ఖర్చు పెట్టుకోకండి దయచేసి. ఆయన హెల్త్ కోసం మాత్రమే మీరు ఖర్చు పెట్టుకోండి. అదేదో సర్టిఫికేట్ వచ్చేస్తే మీకు పెన్షన్ రావాలి. మీరు ఆ పెన్షన్తోనన్నా మీరు హ్యాపీగా ఉండాలి. సరే జ్యోతి, మీ ఆయన తొందరగా కూలుకొని నీకు తోడుగా ఉండి కుదిరితే పనికి వెళ్ళి డబ్బులు తెచ్చేంత కూడా మీకు తొందరగా రావాలని, మీ ఆయన ఆరోగ్యం క్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాను.